హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి హర్యానా రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం ప్రాణవాయు దేవత పెన్షన్ స్కీమ్ ఈరోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్, పూర్తి పేరు గుర్తుంచుకోండి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రాణవాయు దేవత పెన్షన్ స్కీమ్ పేరుతో చెట్లకు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వార్త నిలిచింది అంటారు. సో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ కీవర్డ్ చూడండి, పెన్షన్ అంటున్నాను. సర్వసాధారణంగా పెన్షన్ అనేది వృద్ధులకు కానివ్వండి, లేదంటే ఒక ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ దేశంలో ఒక రాష్ట్రము, హర్యానా రాష్ట్రము, ఆ రాష్ట్రంలోని వృద్ధ చెట్లు ఏవైతే ఉంటాయో, వృద్ధ చెట్లు అంటున్నాను, 75 సంవత్సరాలు నిండిన చెట్లు ఏవైతే ఉంటాయో, అంటే 75 సంవత్సరాల నుండి ఏవైతే చెట్లు జీవిస్తూ ఉన్నాయో రాష్ట్రంలో, వాటిని సంరక్షించడంలో భాగంగా ప్రత్యేకంగా పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలా ఒక్కొక్క చెట్టుకు దాని సంరక్షణార్థము 2500 రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఈ ఫిగర్ గుర్తుంచుకోండి. 75 సంవత్సరాలు అంటున్నాను. 75 సంవత్సరాల మీద చెట్ల విషయానికి వస్తే చిన్న వయసే. కొన్ని చెట్లు చూడండి, వందల వేల సంవత్సరాల నుండి కూడా చెట్లు ఉండేటివి ఏవైతే మన ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. మన పూర్వీకుల కాలం నుండి పెరిగిన చెట్లు ఇప్పటికీ కూడా మనల్ని సంరక్షిస్తున్నాయి. అలాంటి చెట్లు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా 75 సంవత్సరాలు నిండిన ప్రతి చెట్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం సంరక్షిస్తుంది. అందుకోసం ఒక్కొక్క చెట్టుకు 2500 రూపాయల పెన్షన్ ని కూడా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇటీవల జూన్ 5వ తేదీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని సేమ్ రాష్ట్రంలో ఎవరైతే వృద్ధులు ఉంటారో, వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కార్యక్రమం ఉంటుంది కదా, సేమ్ అలాగే అమలు చేస్తారంట. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కార్యక్రమం హర్యానా రాష్ట్రంలో ఏంటంటే ఓల్డ్ ఏజ్ సమ్మాన్ స్కీమ్ అన్నట్టు. సో ఓల్డ్ ఏజ్ సమ్మాన్ స్కీమ్ అనేది వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కార్యక్రమం. ఇక్కడ హర్యానా రాష్ట్రంలో సేమ్ వృద్ధులకు నెల నెల ఎలా అయితే పెన్షన్ ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వము, సేమ్ చెట్లకి కూడా ఇది మాత్రం సంవత్సరానికి ఒకసారి అని గుర్తుంచుకోండి. సో ప్రతి ఏటా ఒక చెట్టుకు 2500 రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా హర్యానా రాష్ట్రం ఈరోజు వార్తలు ఇచ్చింది. ఈ పెన్షన్ ని ఏ విధానం నుండి అమలు చేస్తారంటే గ్రామ పంచాయతీల ద్వారా అమలు చేస్తారంట. అంటే గ్రామ పంచాయతీని ఒక నోడల్ గా తీసుకొని ఆ గ్రామ పంచాయతీలో ఏవైతే చెట్లు ఉన్నాయో వాటిని సర్వే చేస్తారు. ఆ చెట్లన్నింటినీ సర్వే చేసిన తర్వాత ఏవైతే 75 సంవత్సరాల పైగా బ్రతుకుతున్నాయో వాటికి ప్రత్యేకంగా మనకేమంటారు, ప్రొటెక్టివ్ ట్రీ గార్డ్స్ అంటాం కదా, ట్రీ గార్డ్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిని ప్రత్యేకంగా కాపాడబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడం ఈరోజు మనోహర్ లాల్ ఖట్టర్ గారు చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. సో హర్యానా రాష్ట్ర ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు? మనోహర్ లాల్ ఖట్టర్ గారు. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. చాలా ఇంపార్టెంట్ స్టేట్. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ తో పాటు ఇంకొక స్మాల్ పాయింట్ గుర్తుంచుకోండి. అదేంటంటే అది ప్రత్యేక కార్యక్రమం, ఆక్సీ వ్యాన్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది హర్యానా రాష్ట్రం. ఆక్సీ వ్యాన్ అంటే ఏంటంటే ఆక్సిజన్ పార్కులు అన్నట్టు. ఆక్సిజన్ పార్క్ అంటే ఏంటి? చెట్ల ద్వారానే కదా మనం సహజ సిద్ధంగా మనం ఏదైతే ఆక్సిజన్ ఉంటుందో చెట్ల నుండి పొందుతాం. అలా సహజ సిద్ధంగా పొందే ఆక్సిజన్ ని ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మనం కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. మనం చూడండి, ఆక్సిజన్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆక్సిజన్ తయారీ కోసం పెద్ద ఎత్తున ఖర్చులు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇలాంటి పరిస్థితుల్లో సహజ సిద్ధంగా ఇచ్చే చెట్లు ఏవైతే ఉంటాయో, ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఏవైతే ఉంటాయో వాటినేమో మనం ఎకనామికల్ యాక్టివిటీస్ కోసం నరికేస్తున్నాం. కానీ అవి పూర్తి ఉచితంగా ఇచ్చే ఆక్సిజన్ నేను డబ్బులు పెట్టి తయారు చేస్తున్నాం అని చెప్పేసి భావించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని క్లస్టర్లను ఏర్పాటు చేస్తారట. క్లస్టర్లు అంటే ఏంటంటే ఒక ప్రత్యేక ప్రాంతం అన్నట్టు. సో ఒక్కొక్క సిటీలో కానివ్వండి, గ్రామ పంచాయతీ పరిధిలో కానివ్వండి, ప్రత్యేక ప్రాంతాలను చూస్తారంట. ఆ ప్రత్యేక ప్రాంతం ఏదైతే ఉంటుందో అందులో ఒకే దగ్గర ప్రత్యేకంగా చెట్లను నాటుతారు అన్నట్టు. అంటే గుంపులుగా చెట్లను నాటుతారు అన్నట్టు. అలా చెట్లకి సంబంధించిన క్లస్టర్స్ అన్నట్టు ఆక్సీ వ్యాన్ అనే పేరుతో ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 కోట్ల చెట్లను
నాటడం జరుగుతుందంట. సో 3 కోట్ల చెట్లు, దాదాపు హర్యానా రాష్ట్రం ఏదైతే ఉంటుందో హర్యానా రాష్ట్ర విస్తీర్ణంలో 10% చెట్ల కోసమే కేటాయిస్తాము. ఇక మీదట ఆక్సిజన్ ని కొనుక్కునే పరిస్థితికి మాత్రం మనం దిగజారకూడదు. చెట్ల నుండే ఆక్సిజన్ పొందే స్థాయికి కనీసం మనం పొందకపోయినా కూడా మన తర్వాత జనరేషన్ వారికైనా కూడా ఒక బెనిఫిట్ చేద్దామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని చెప్పేసి హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు చేసిన ప్రకటన ఈరోజు వార్తలు నిలిచింది. అంటే హర్యానా రాష్ట్రానికి సంబంధించి 2 కార్యక్రమాలు గుర్తుంచుకోండి. ఒకటి ప్రాణవాయు దేవత పెన్షన్ స్కీమ్. సేమ్ రాష్ట్రంలో వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చినట్టుగానే 75 సంవత్సరాలు నిన్న చెట్లు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షిస్తారు. ఆల్రెడీ ఉన్న చెట్లని సంరక్షిస్తారా అంటే ఇంకొక కొత్త ప్రోగ్రామ్, అంటే కొత్తగా చెట్లు నాటే కార్యక్రమం ఏమో ఆక్సివ్యాన్ అని గుర్తుంచుకోండి. ఇటీవల చెట్లు నాటే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అటవీ విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమాలు తరచూ వార్తలు ఇస్తున్నాయి. నిన్నటి క్లాస్లో మనం చూసాము బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జలజీవన్ హరియాలి పేరిట ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే బీహార్ రాష్ట్రం. హరియాలి అని ఉంది కాబట్టి హర్యానా అనుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి, అందుకే ఇక్కడ చెప్తున్నాను. అండ్ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంకుర్ పేరుతో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరియు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంలోనే వార్తలు నిలిచింది. గర్గర్ ఔషధి యోజన, ఔషధ మొక్కల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా ఆయుర్వేద వనమూలికలు ఉంటాయి కదా, ఆ మొక్కలను డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం గర్గర్ ఔషధి యోజన పేరుతో ప్రారంభించడం జరిగింది. ఇలా చెట్లు నాటే కార్యక్రమాలు ప్రతిరోజు వార్తలు నిలుస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి జూలై మాసం జూన్ ఎండింగ్ నుండి ఆగస్టు సెప్టెంబర్ వరకు ప్రతి రాష్ట్రం వార్తలు నిలుస్తుంది. చూడండి, ముఖ్యంగా చెట్లు నాటే కార్యక్రమాలతో. మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చెట్లు నాటే కార్యక్రమం కానివ్వండి, హర్బల్ రోడ్స్ అనే కాన్సెప్ట్ మరొకసారి మనం చూస్తాం. అండ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే తెలంగాణకు సంబంధించి హరితహారమే కావచ్చు, మరియు ఈ రోజు హర్యానా రాష్ట్రానికి సంబంధించి చెట్లు నాటే కార్యక్రమాలే కావచ్చు, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంకుర్ ప్రోగ్రామే కావచ్చు, మరియు బీహార్ రాష్ట్రానికి సంబంధించి నిన్న వార్తలు నిలిచిన జలజీవన్ హరియాలియే కావచ్చు, గర్గర్ ఔషధి యోజన రాజస్థాన్కి సంబంధించి కావచ్చు. చెట్లు నాటే కార్యక్రమం ఏ రాష్ట్రానికి సంబంధించిన గుర్తుంచుకోండి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 48A అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 48A డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీన్స్ దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే. అంటే మనల్ని పరిపాలించే ప్రభుత్వం ఉంటుంది కదా, ఆ ప్రభుత్వానికి కల్పించబడిన ఆదేశాలు అన్నట్టు. రాజ్యాంగం ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తుంది, ఇవి చేయండి అని చెప్పేసి. అందులో ఆర్టికల్ 48A ఏం చెప్తుంది? చెట్లను నాటాలి, అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి, అల్టిమేట్ గా రిజల్ట్ ఏంటి, అంతిమ ఫలితం ఏంటి? పర్యావరణ సంరక్షణ అనేది ఆర్టికల్ 48 లో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 48A చెట్లు నాటే కార్యక్రమం ఎక్కడ వార్తలు ఇచ్చినా మనకు టక్కున గుర్తుకు రావాలి, ఎగ్జామ్లు ఇలా అడుగుతారు. సో ఇటీవల అంకుర్ అనే ప్రోగ్రామ్ ని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాజ్యాంగంలోని ఏ నిబంధనను అనుసరించి అంటారు అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 48Aలో అంకుర్ ప్రోగ్రామ్ కానివ్వండి, హరితహారం ఇవన్నీ ఉండవు, ఇన్స్పిరేషన్ మాత్రమే ఉంటుంది. ఆ ఆధారంగా చేసుకొని ఈ కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. మరి మన పర్యావరణ సంరక్షణకు సంబంధించి చాలా ఆర్టికల్స్, ముఖ్యంగా మనకు ఆర్టికల్ 21A కావచ్చు, మరియు ఆర్టికల్ 48A కావచ్చు, మరియు ఆర్టికల్ 51A మనకు ప్రాథమిక విధులు ఉంటాయి కదా, అందులో G లేదా 8th నిబంధన కూడా మనకు ముఖ్యంగా పర్యావరణ సంరక్షణకు సంబంధించి కీలకమైన ఆదేశాలు ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు జూన్ 7th. సో జూన్ 7th ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్, అంటే ఏ దినోత్సవంగా ప్రాముఖ్యత ఏంది జూన్ 7th కి సంబంధించి? వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే, ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం. సో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 7th. ఏ సంవత్సరం నుండి? 2018 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన దినోత్సవం జూన్ 7th ని ప్రతి ఏటా కూడా ఆహార భద్రతా దినోత్సవంగా జరుపుకోవాలి. ఏదైనా ప్రత్యేక దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించుకుంటాం? ఒక ప్రత్యేకమైన అంశం, ఇక్కడ ఆహార భద్రత అంటున్నాను. మొన్న జూన్ 5th ఉంది. జూన్ 5th అంటే మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటాం, అంటే పర్యావరణం అనేది కీవర్డ్, ఇక్కడ ఆహార భద్రత అనేది కీవర్డ్. సో అలా ఒక ప్రత్యేక అంశం పట్ల, ప్రత్యేక విషయం పట్ల ప్రజలందరికీ కూడా ప్రత్యేక అవగాహన కల్పించే ఉద్దేశంలో భాగంగా ప్రత్యేక దినోత్సవాలను, ప్రత్యేక సంవత్సరాలను మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాంటి ఆహార భద్రత విషయంలో
మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తికి కూడా అవగాహన కల్పించాలి, ఆహార వృధా చేయకుండా అరికట్టాలి. ఆహారం అనేది ఈ రోజు పొందక అసలు దక్కలేక చాలా మంది ఆకలి చావులు కూడా చూస్తున్నాం. మనం ముఖ్యంగా చూడండి, సోమాలియా లాంటి దేశంలో మీరు ఇమేజెస్ కూడా కొట్టండి, సోమాలియాలో ఇప్పటికీ కూడా చాలా మంది చిన్నారులు పెద్దవాళ్ళు అసలు ఆహార సమస్యలు ఎదుర్కొంటారు. ఫ్యామిన్ సిచ్యువేషన్, ఫ్యామిన్ అంటే ఇక తీవ్రమైన కరువు అన్నట్టు, ఆహారం కూడా దొరకదన్నట్టు, అసలు ఏది చెత్త దొరికినా కూడా తింటారు అన్నట్టు కడుపు నింపుకోవడానికి. ఇలాంటి పరిస్థితుల పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తికి అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రతి ఏటా 2018 సంవత్సరం నుండి మనకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మనకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ లాస్ట్ ఇయర్ 75th యానివర్సరీ సెలబ్రేషన్స్ మనం చర్చించుకోవడం జరిగింది. ఇండియా FAO సంబంధాలు కూడా మీకు చెప్పాను, ఒకసారి రెఫర్ చేయండి. సో FAO ఎక్కడ హెడ్ క్వార్టర్? రోమ్ ఎక్కడ? ఇటలీ దేశంలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యధిక సార్లు వార్తలు నిలిచింది అంటే WHO. ఎందుకు? కరోనాకి సంబంధించి ప్రతిరోజు WHOకి సంబంధించి టెడ్రాస్ అదనం గారు కానివ్వండి, సౌమ్య స్వామినాథన్ గారు కానివ్వండి, ఏదో ఒక ప్రకటన చేస్తూనే ఉన్నారు. సో అలా WHO అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? జెనీవా, స్విట్జర్లాండ్. సో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో గుర్తుంచుకోండి, లేకపోతే FAO అండ్ WHO ఆధ్వర్యంలో ప్రతి ఏటా జూన్ 7వ తేదీని ఆహార భద్రత దినోత్సవం, ఇది ఇంటర్నేషనల్ డేస్ కి సంబంధించి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అందులోనూ జూన్ మాసంలో వచ్చే డేట్స్, మార్చి మాసంలో వచ్చే డేట్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సో ఈరోజు మనకు ఆహార భద్రతా దినోత్సవం ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటి అంటారు? సో సేఫ్ ఫుడ్ నౌ ఫర్ ఏ హెల్దీ టుమారో. ఈరోజు మంచి ఆహారము రేపు ఉన్నతమైన ఆరోగ్యాన్ని ఇస్తుందన్నట్టు. ఇప్పుడు చూడండి, మన కరోనా విపత్కర పరిస్థితిలో ఆహారం ఎవరైతే మంచి చిన్నప్పటి నుండి కూడా ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ కానివ్వండి, ఔషధ విలువలు కానివ్వండి, ముఖ్యంగా మనకి పౌష్టికాహారం తీసుకున్న వారికి ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటే ఏ వ్యాధి కాదు కదా, ఏ ప్యాథోజన్ కూడా మన మీద ప్రభావం చూపించదు. మనకు ఇమ్యూనిటీ ప్లేస్ ఏ కీ రోల్ ఏ వ్యక్తికైనా కూడా. అందుకే కొంతమందికి ఈజీగా జ్వరం వస్తుంది, ఏదైనా డస్ట్కి అటాక్ అవ్వగానే జలుబు వస్తుంది, కొంతమంది డస్ట్లో పడుకున్నా ఏం కాదు, కారణం మనం తీసుకునే ఆహారం. సో అలాంటి ఇతుడుతాం అనుకోండి ఇక్కడ. సో సేఫ్ ఫుడ్ నౌ, ఇప్పుడు తీసుకునే ఆహారము పరిశుభ్ర ఆహారము, స్వచ్ఛమైన ఆహారము రేపటి అద్భుతమైన ఆరోగ్యానికి కారణమవుతుంది. లేదా సేఫ్ ఫుడ్ నౌ ఫర్ ఏ హెల్దీ టుమారో. ఎప్పుడైనా థీమ్స్ అనేవి ఇంగ్లీష్లోనే చూడండి. సో దీన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేయకండి, హాలీవుడ్ సినిమా లాగా ఉంటుంది. సో ఏదైతే ఉంటుందో ఎగ్జామినేషన్లో కూడా ఒక ప్రత్యేక దినోత్సవం ఇచ్చేసి థీమ్ అన్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో ఆ క్వశ్చన్ చూడండి. ఇంగ్లీష్లోని ఆప్షన్ ఏదైతే ఉంటుందో, ఇన్ఫరెన్స్ ఉంటుందో దాన్ని క్లిక్ చేయండి. తెలుగులో ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ చాలా ఉంటాయి. సో తెలుగు మీడియంని ప్రామాణికంగా తీసుకోరు కీ పేపర్, అప్పుడు మనకి ఇంగ్లీష్ మీడియంనే ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకోండి. సో ఫుడ్ సేఫ్టీ ఈజ్ ఎవ్రీవన్స్ బిజినెస్. సో ఫుడ్ సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని మనల్ని గుర్తు చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మరి భారతదేశంలో కూడా ఆహార భద్రతకి సంబంధించి ఒక చట్టం ఉంది. అదేంటి? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013. ఈ చట్టాన్ని అనుసరించే ప్రతి నెల కూడా మనకి ఏదైతే ఉంటుందో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ అంటాం కదా, రేషన్ దుకాణాలు ఉంటాయి కదా. సో రేషన్ దుకాణాల్లో మనకు కావాల్సిన ఆహార ధాన్యాలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా చూడండి బిలో పావర్టీ లైన్ ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఆహారాన్ని వారికి కల్పించాలని చెప్పేసి అది బాధ్యతగా ప్రతి నెల కూడా కల్పించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో, లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా చూడండి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే వలస కార్మికులు ఇరుక్కుపోయారో, ఒక్కొక్క ప్రాంతాలు చిక్కిపోయారో, మరియు నిరుపేదలకు ఇప్పుడు పని అనేది లేదు. కొంతమంది భారతదేశం ఎలా ఉంది అంటే ఆ రోజు పని చేస్తేనే ఆ రోజు వారి కుటుంబం అనేది ఈదుతుంది అన్నట్టు. సో అలా పని లేక పైసలు లేక ఎలా బతకాలి వారందరికీ కోసం కూడా ఇటీవల ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం అని చెప్పేసి ఇవన్నీ మనం చెప్పుకోవడం జరిగింది. సో అలా మనకు అండ్ ఇందులోనే మనకు మిడ్ డే మీల్ స్కీమ్ కూడా వస్తుంది. మిడ్ డే మీల్ స్కీమ్ యొక్క ఉద్దేశాలు 2. ఒకటి స్కూల్లో డ్రాప్ అవుట్స్, పిల్లలకు సంబంధించినట్టు పాఠశాలలో మధ్యాహ్నం పూట మధ్యాహ్న భోజన పథకం ఉంటుంది కదా. సో ఆ మిడ్ డే మీల్స్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఉద్దేశం ఒకటి, ఆ మధ్యాహ్నం దొరికే ఆహారం కోసమైన పిల్లలు స్కూల్కి వస్తారు, ఆటోమేటిక్గా డ్రాప్ అవుట్స్ అనేది తగ్గిపోతుంది. సో వారికి కావాల్సిన పౌష్టికాహారం ఏదైతే ఉంటుందో ఆ పౌష్టికాహారాన్ని కూడా ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇలా లింక్ చేసుకుని అండ్ ఇటీవల మిడ్ డే మీల్ స్కీమ్ కూడా వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇస్తుంది ప్రభుత్వం ఏదైతే ఉంటుందో. మిడ్ డే మీల్ స్కీమ్ అనేది అమల్లో లేదు, స్కూల్లో నడుస్తూనే కదా అమల్లో ఉండేది. ఆల్మోస్ట్
లాస్ట్ 1 year నుండి స్కూల్ అన్ని స్తంభించిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే మిడ్ డే మీల్ స్కీమ్ బెనిఫిట్స్ ఉంటారో దాదాపు భారతదేశం మొత్తం కూడా 12 కోట్ల మంది చిన్నారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇవన్నీ మనం చూస్తున్నాం ఇటీవల. సో అలాంటి ఆహార భద్రతకి సంబంధించిన అంశము మనకు June 7th ఎవ్రీ ఇయర్ ఏదైనా ప్రాముఖ్యత ఉన్న దినోత్సవం కనబడితే దానికి సంబంధించి అన్ని ఇతివృత్తం అవన్నీ చూసుకోండి, ఇంపార్టెన్స్ ఉంటుంది. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో కూడా గోల్స్ లో చాలా ఉంటాయి. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 7 కానివ్వండి, 9 కానివ్వండి, ఇవన్నీ కూడా ఆహార భద్రత కానివ్వండి, ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో ఈ నెంబర్స్ అవసరం లేదు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి కదా, అంటే 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు ప్రతి దేశం కూడా సాధించాల్సిన లక్ష్యాలు, అలా ఒక లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. అందులో కూడా ఆహార భద్రతకి సంబంధించి మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ నెంబర్ గోల్లో 7 గోల్లో ఉంటుంది. సో ఈ 7 గోల్ ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటున్నాను కదా, ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఒక రిపోర్ట్ని ఇక్కడే లింక్ చేసుకోండి. రిపోర్ట్ అంటున్నాను, నివేదిక. ఇటీవల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విషయంలో అమలుకి సంబంధించి దేశాలకు ర్యాంకింగ్స్ అనేది వార్తలు ఇచ్చింది. దేశాలకు ర్యాంకింగ్స్ అనేది సర్వసాధారణం. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే ఏంటి? సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటాం. ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు? 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరం. అంతకుముందు వీటి స్థానంలో ఏమి ఉండే? మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉండే. ప్రపంచంలోని ప్రతి దేశం సాధించాల్సిన 8 లక్ష్యాలు ఉండే అప్పుడు. సో సహస్రాభివృద్ధి లక్ష్యాలు అంటాం. ఇక్కడ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. సుస్థిర అభివృద్ధి అంటే ఈరోజు మన అవసరాలు తీర్చుకుంటేనే భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని మనం ముందుకు పయనం చేయడం అన్నట్టు. అలాంటి సస్టైనబిలిటీ కోసము ప్రతి దేశం కూడా 17 లక్ష్యాలను సాధించాలి. ఆ 17 లక్ష్యాలు ఎప్పటి వరకు? 2030 సంవత్సరం వరకు. ఇలాంటి పనితీరు విషయంలో అంటే ప్రతి దేశం కూడా ఈ 17 గోల్స్ ఏవైతే ఉంటాయో, పారిశ్రామికీకరణ విషయంలో కావచ్చు, లింగ సమానత్వాన్ని సాధించాలి, పేదరిక నిర్మూలన, ఆహార భద్రత కల్పించాలి, ఇలాంటివన్నీ ఉంటాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో. సో ఇవన్నీ కూడా సాధించడానికి ప్రభుత్వాల యొక్క పనితీరు ఏ రకంగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఏటా కూడా ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరిస్తారు ర్యాంకింగ్స్? సో సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్, సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనే సంస్థ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2020 సంబంధించి 2021లో ర్యాంకింగ్స్ ఇస్తారు కదా, అంటే గడిచిన సంవత్సరంలో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధింపుకు సంబంధించి ఏ దేశ ప్రభుత్వాలు ఎలాంటి పనితీరును ప్రదర్శించాయి, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ఇస్తారు. ఇందులో యథావిధిగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వీడన్ టాప్ ప్లేస్ లో నిలిచింది. స్వీడన్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, స్వీడన్ చాలా ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ నిలిచింది. స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఈ 5 దేశాలు గుర్తుంచుకోండి. ఇవి అద్భుతమైన పనితీరు ప్రదర్శించడం జరిగింది. స్వీడన్ స్కోర్ వచ్చేసరికి 84 అని గుర్తుంచుకోండి. 84 స్కోర్తో స్వీడన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పనితీరు విషయంలో ఇటీవల సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వారు విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు? ఈ 2020 సంవత్సరానికి గాను 2 స్థానాలు దిగజారింది, 117కి పడిపోయింది. అంటే 117 అనుకోవచ్చు. సో 117 అనే ప్లేస్ గుర్తుంచుకొని అంతకుముందు 115 ఉండేది. అంటే 2019 ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో 2020లో రిలీజ్ అయ్యాయి కదా, అక్కడ 115. ఈ సంవత్సరం అంటే 2021లో రిలీజ్ అయ్యే ఏ సంవత్సరం నుంచి? 2020కి సంబంధించి కదా. సో 2020 పనితీరు ఆధారంగా భారతదేశం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2 స్థానాలు దిగజారింది. ముఖ్యంగా ఆహార భద్రత కల్పించడం విషయంలో కానివ్వండి, లింగ సమానత్వం సాధించడం విషయంలో కానివ్వండి, పారిశ్రామికీకరణ విషయంలో కానివ్వండి, భారత్ వెనుకడుగు వేయడంలోనే ఈ ర్యాంకింగ్ అనేది పడిపోవడం జరిగింది. ఇందులో ఎవరైతే మనకు ముఖ్యంగా అద్భుత పనితీరు ప్రదర్శిస్తారో వారు టాప్ ర్యాంక్ లో ఉంటారు. అంటే స్వీడన్ అనేది అద్భుతమైన పనితీరు. 2030 సంవత్సరాల వరకు వారు ఖచ్చితంగా SDG గోల్స్ అనేవి సాధిస్తారు. అందులో భారతదేశం ఎంత మనకు? 117. ఇందులో లాస్ట్ ప్లేస్ లో నిలిచిన దేశం ఏదంటే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఆల్మోస్ట్ 166th కంట్రీ అని గుర్తుంచుకోండి. సో ప్రపంచంలోని ఆల్మోస్ట్ అన్ని దేశాలను కన్సిడర్ చేయడం జరిగింది. సో ఇది చాలా దరిద్రమైన పనితీరు అన్నట్టు. ఇండియా 117, టాప్ ప్లేస్ స్వీడన్ అని గుర్తుంచుకోండి. మరియు ఇక్కడ బ్రిక్స్ ని కనుక కంపేర్ చేసాం అనుకోండి, బ్రిక్స్ అంటేనే 5 దేశాలు. ఈ కూటమిలో ఇండియా కూడా సభ్య దేశం కదా. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ కూటమిలో అందరికంటే చివరి స్థానంలో ఇండియా ఉంది. మరియు మన చుట్టుపక్కల దేశాలు ఉంటాయి కదా, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఈ అన్ని దేశాలతో కంపేర్ చేస్తే భారత్ వెనుక పరిస్థితిలో ఉంది. ఒక సంతోషించాల్సిన విషయం ఏంటంటే భారత్కు వెనుక పాకిస్తాన్ మన వెనుకనే వస్తుంది. ఇది ఒకటి.
మనం చూడొచ్చు. బట్ ఇక్కడ ర్యాంక్ మాత్రం గుర్తుంచుకోండి. సో ప్రపంచవ్యాప్తంగా ర్యాంకింగ్స్ ఇది. అండ్ ఆల్మోస్ట్ 2 days బ్యాక్ మీకు ఇంకొక ర్యాంకింగ్ చెప్పాను, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అని చెప్పేసి. అందులో కేరళ అంటే మన విత్ ఇన్ ఇండియాలో ఏ రాష్ట్రము ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలుకి సంబంధించి ఎలాంటి పనితీరు ప్రదర్శిస్తుందని చెప్పేసి. అందులో బెటర్ స్టేట్ ఏమని చెప్పాను, కేరళ. చాలా ఇంపార్టెంట్. కేరళ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు ఇవన్నీ కూడా అద్భుతమైన పనితీరు. మరియు లాస్ట్ ప్లేస్లో ఏమున్నాయి, బీహార్ కానివ్వండి, జార్ఖండ్, అస్సాం అని చెప్పాను. సో ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో ఇండియా ర్యాంకింగ్స్ ఏమో మనం లాస్ట్ టైం మొన్న చూసాము, ఈరోజు వరల్డ్ ర్యాంకింగ్స్. సో ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మనకు టాపిక్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇందాకే చెప్పాను మీకు, మనం బంగ్లాదేశ్ చుట్టుపక్కల దేశాలు అని చెప్పాను కదా, ఈరోజు బిమ్స్టెక్ వార్తలు నిలిచింది. సో బిమ్స్టెక్ యొక్క యాక్రోనిమ్ ఏంటి, సో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. టెక్నికల్ అండ్ ఎకనామిక్ అనేది కీవర్డ్. సో సాంకేతిక మరియు ఆర్థిక సంబంధాల సహకారం కోసం ఏర్పాటైన కూటమి బిమ్స్టెక్. ఎన్ని దేశాలు ఇందులో సభ్య దేశాలు, 7 దేశాలు ఉంటాయి. ఆ 7 దేశాల లొకేషన్తో పాటు గుర్తుంచుకోండి. సో భూటాన్ మనకు ఆనుకొని ఉంది, భూటాన్ అండ్ నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్. సో ఈ దేశాలు ఏవైతే ఉంటాయో ఈ దేశాల కూటమియే బిమ్స్టెక్. చాలా ఇంపార్టెంట్ కూటమి. సో బిమ్స్టెక్ లో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 7 దేశాలు. ఆ 7 దేశాల్లో ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంక. ఫస్ట్ వీరికి సంబంధించి అసలు బిమ్స్టెక్ అనే భావన లేదంటే బిమ్స్టెక్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఈ దేశాల కూటమి అంటే 1997 1997 జూన్ 6వ తేదీ అని గుర్తుంచుకోండి. సో 1997లో ఇది ప్రారంభించడం జరిగింది, జూన్ 6వ తేదీ. ఇక్కడ లింక్ చేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఏ డిక్లరేషన్ ఆధారంగా బిమ్స్టెక్ కూటమి అనేది ఏర్పాటైంది అంటే ఒక డిక్లరేషన్. నేను చెప్పాను మీకు ఆఫ్రికన్ యూనియన్ అని చెప్పేసి దేశాల కూటమికి సంబంధించి కొన్ని డిక్లరేషన్స్ ఉంటాయి అన్నట్టు, అంటే ఒక ఒప్పందం అన్నట్టు. నిన్న సిర్టే డిక్లరేషన్ అని చెప్పాను ఆఫ్రికా కూటమికి సంబంధించి. సో అలా ఈ బిమ్స్టెక్ దేశాల కూటమికి సంబంధించి ఏ డిక్లరేషన్ అంటే బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా 1997లో జూన్ 6వ తేదీన ఏర్పడిన 7 దేశాల కూటమియే మనకు బిమ్స్టెక్. చాలా ఇంపార్టెంట్. అలాంటి బిమ్స్టెక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఢాకా ఎక్కడ, బంగ్లాదేశ్. చాలా ఇంపార్టెంట్. బంగ్లాదేశ్లోని ఢాకా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది అనుకోండి. అసలు ఈ బిమ్స్టెక్ కి సంబంధించి ఉద్దేశం ఏంటి, అసలు దీని యొక్క బలం ఏంటి, ముఖ్యంగా ఈ బిమ్స్టెక్ సంబంధించి ఈ బిమ్స్టెక్ దేశాలు ఉన్నాయి కదా, ఈ 7 దేశాల్లో నివసించే ప్రజలు ఉన్నారు కదా, ప్రపంచ జనాభాతో ఈ 7 దేశాల్లో నివసించే ప్రజల జనాభాను కనుక మనం కంపేర్ చేసామనుకోండి, ఆల్మోస్ట్ 22% ఆక్యుపై చేస్తారంట. అంటే ప్రపంచంలోని ప్రతి 100 మందిలో 22 మంది ఈ 7 దేశాల్లోనే ఉంటున్నారంట. అందులో అన్నిటికంటే పెద్ద దేశం అన్నపూర్ణ దేశం మన భారతదేశమే. అండ్ సెకండ్ పాయింట్ బిమ్స్టెక్ కి సంబంధించి కంబైన్డ్ జీడిపి. ఈ 7 దేశాలకి సంబంధించి ఒక్కొక్క దేశానికి జీడిపి ఉంటుంది కదా, అంటే ఆ దేశం యొక్క ఆస్తి అన్నట్టు. ఈ 7 దేశాల యొక్క ఆస్తి లేదా జీడిపి ఎంత అంటే మనకి $2.7 ట్రిలియన్. $2.7 ట్రిలియన్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 1/4 ఆఫ్ ద వరల్డ్స్ ట్రేడెడ్ గూడ్స్ అక్రాస్ ద బే ఆఫ్ బెంగాల్ ఎవ్రీ ఇయర్. అంటే ఏంటంటే దాదాపు ప్రపంచంలో ట్రేడ్ అవుతున్న వాణిజ్యం ఏదైతే ఉంటుందో 1/4 ఈ దేశాల మధ్యనే జరుగుతుందంట. అంటే ట్రేడింగ్ కి సంబంధించి, వాణిజ్యం, కామర్స్ కి సంబంధించి. మరియు 6 ఫోకస్ ఏరియాస్. ఈ 7 దేశాల మధ్య సహకారం అనేది 6 అంశాల విషయాల్లో ఉండాలి. 6 అంశాలు అంటే 6 దేశాల మధ్య పరస్పర సహకారము, సంబంధాల పునరుద్ధరణ, సంబంధాల ప్రోత్సాహం కోసం ఏర్పడిన కూటమి అనుకోవచ్చు. ఈ 7 దేశాలకు సంబంధించి ఆ 6 ఫోకస్ ఏరియాస్, ఈ 7 దేశాల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి అంటే ఫస్ట్ వచ్చేసి ట్రేడ్, వాణిజ్యము. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ, సాంకేతికత. సో సాంకేతిక సాయం మీరు అన్ని దేశాలు కూడా సహకారం చేసుకోవాలి. అండ్ ఎనర్జీ, ఇంధన వనరులకు సంబంధించి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఒక దేశానికి ఒక దేశం సహకారం అందించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్, రవాణా. ఎగ్జాంపుల్ చూడండి, ఇండియాకి బంగ్లాదేశ్ మధ్యలో చాలా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటుంది. ఇటీవల మనం చూసాం ఫెనీ వంతెన అని చెప్పేసి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూరిజం, పర్యాటక రంగం. పర్యాటక పరంగా కూడా ఇందులో చాలా దేశాలు మంచి పాత్ర పోషిస్తున్నాయి. శ్రీలంక అద్భుతమైన పర్యాటక దేశం. యాక్చువల్గా గాలే కావచ్చు, చాలా ఉంటాయి. శ్రీలంకకి టూరిజం పరంగా చాలా మంది పోతారు. ఈ 7 దేశాలు కూడా పర్యాటక పరంగా అభివృద్ధి చేసుకోవడానికి ఒక్కొక్క దేశం సహకారం అందించుకోవాలి. అండ్ లాస్ట్ వచ్చేసి ఫిషరీ, మత్స్యరంగం విషయానికి వస్తే ఇందులో శ్రీలంక ఇంపార్టెంట్, ఇండియా ఇంపార్టెంట్, బంగ్లాదేశ్ ఇంపార్టెంట్. ఇవి మాత్రం మత్స్యరంగానికి సంబంధించి ఎక్కువగా సహకారం అందించుకోవాలి. సో అలా బిమ్స్టెక్ కి సంబంధించి ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే
బిమ్స్టెక్ ఏ రోజు, నిన్నటి రోజునకి. సో 24వ వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రధాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే బిమ్స్టెక్ దేశాల కూటమి ఏదైతే ఉంటుందో అద్భుతంగా ముందడుగు వేస్తోంది. అన్ని దేశాల మధ్య సహకారం అనేది చాలా మంచి స్టెప్ తీసుకుంటుంది. అంటే అన్ని దేశాల మధ్య సహకారం అనేది పెరుగుతోంది. ప్రతి దేశం కూడా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేశం కలిసి వృద్ధిని సాధిస్తున్నాయని చెప్పేసి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో బిమ్స్టెక్ ఈ రోజు వార్తాపత్రికలో వార్తలు నిలిచింది. సో బిమ్స్టెక్ కి సంబంధించి హిస్టరీ అండ్ ఆ 7 దేశాలేంటి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చూడండి. ఆ 7 దేశాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇండియా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్. ప్రస్తుతం శ్రీలంక ఈ బిమ్స్టెక్ దేశాల కూటమి ఉంది కదా, దీనికి చైర్ హోదాలో ఉంటాయి, అంటే అధ్యక్ష హోదా. అంటే ఎవ్రీ ఇయర్ ఏంటంటే రొటేషన్ అవుతుంది అన్నట్టు. ఈ 7 దేశాల్లో ఒక్కొక్క దేశం అధ్యక్షత వహిస్తుంది. ఆ దేశం ఆధ్వర్యంలో సమావేశాలు, సిట్టింగ్లు జరుగుతాయి అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో బంగ్లాదేశ్ ఢాకా ప్రధాన కార్యాలయం గుర్తుంచుకోండి. సో మనకి ఇటీవల భారత ప్రధాని సెకండ్ టర్మ్ ప్రమాణ స్వీకారం చేశారు కదా. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బిమ్స్టెక్ దేశాల కూటమి ఏదైతే ఉంటుందో ఈ దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాధినేతలే మనకు అతిథులుగా రావడం జరిగింది. ఇదొకటి కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో చాలా ఇంపార్టెంట్ ఇండియా పరంగా చూసినా, ముఖ్యంగా చైనాకి యాంటీగా చూసినా కూడా. సో ఇక్కడ బంగ్లాదేశ్ సంబంధించి ఈ రోజు ఇంకొక అంశం వార్తలు ఇచ్చింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బంగ్లాదేశ్కి సంబంధించి. సో ఈరోజు బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన ప్రకటన ఏంటంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో లాస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లోనే 2 లక్షల మంది ట్రాన్స్జెండర్లుగా మారారంట. ట్రాన్స్జెండర్గా అంటే ఏంటి, లింగ మార్పిడి చేసుకున్నారు అన్నట్టు. ప్రస్తుతం ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఒక అంశం బంగ్లాదేశ్ సంబంధించి వార్తలు ఇచ్చింది. అదేంటంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుంది, బంగ్లాదేశ్లో ఏదైనా సంస్థ, ప్రైవేట్ సంస్థ ఎవరైనా ట్రాన్స్జెండర్లకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందనుకోండి, ఉపాధి అవకాశాలు ప్రొవైడ్ చేసిందనుకోండి, ఆ సంస్థకు ట్యాక్స్ రిబేట్ ఇస్తామని చెప్పింది. ట్యాక్స్ రిబేట్ అంటే ఏంటి, పన్ను మినహాయింపు, అంటే కార్పొరేట్ ట్యాక్స్ అన్నట్టు ఆ దేశంలో. సో ఒక సంస్థ ట్రాన్స్జెండర్లకు ప్రాముఖ్యత ఇచ్చే సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి సంబంధించి ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి కదా. ఏ సంస్థ అయినా కూడా భారతదేశంలో మరియు బంగ్లాదేశ్లోనే ఏ దేశంలోనైనా పన్ను అనేది ప్రభుత్వానికి ఆదాయ వనరు, ముఖ్య ఆదాయ వనరు. అలా బంగ్లాదేశ్లో పన్ను వసూల్లో భాగంగా ప్రైవేట్ సంస్థలకు సంబంధించి పన్ను వస్తూ ఉంటుంది. సో ఇప్పుడేం చెప్తుంది బంగ్లాదేశ్ ప్రభుత్వం అంటే, ఎవరైతే బంగ్లాదేశ్లోని సంస్థలు ఉంటాయి, ప్రైవేట్ సంస్థలు ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు ఇస్తాయో ఆ సంస్థల పైన పన్ను మినహాయింపు చేస్తాం. ఎలాంటి పన్నును ప్రభుత్వానికి కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం వీరు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, వివక్షను ఎదుర్కొంటున్నారు. అందుకే ఇటీవల చూడండి, ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా బంగ్లాదేశ్ వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి, ఎవరైతే ట్రాన్స్జెండర్లు బంగ్లాదేశ్లో ఉన్నారో, ఇస్లాం మతాన్ని అనుసరించే వారు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఒక మద్రసాని కూడా ఏర్పాటు చేసింది బంగ్లాదేశ్. ట్రాన్స్జెండర్ ఇస్లాం మతస్థులు అన్నట్టు. అంటే ట్రాన్స్జెండర్ వాళ్ళు ఇస్లాం మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా బంగ్లాదేశ్ అంటేనే మతం ముఖ్యంగా ఇస్లామే ఉంటుంది. అలాంటి ఇస్లాం మతాన్ని అనుసరించిన ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా ప్రేయర్ చేయాలని చెప్పేసి, వారిని మసీదులోకి రాణిస్తలేరు, మద్రసాలు నిర్వహించుకోలేరు అని చెప్పేసి ప్రభుత్వం వారి కోసం ఒక మద్రసాను ఏర్పాటు చేసి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్లకు మద్రసా ఏర్పాటు చేసిన దేశంగా బంగ్లాదేశ్ని చూసాం. అండ్ బంగ్లాదేశ్ సంబంధించి ఇటీవల ఒక ట్రాన్స్జెండర్ కూడా వార్త నిలిచింది. తష్నువా అనన్ పేరు గుర్తుంచుకోండి. తష్నువా అనన్ శిషిర్. ఎవరు తష్నువా అనన్ శిషిర్? ఒక ట్రాన్స్జెండర్ న్యూస్ రీడర్. ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. సో ట్రాన్స్జెండర్ న్యూస్ రీడర్ తష్నువా అనన్. ఇవన్నీ ట్రాన్స్జెండర్కి సంబంధించి. అంటే బంగ్లాదేశ్లో ప్రస్తుతం ట్రాన్స్జెండర్ అనే ఒక పదము ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి. బంగ్లాదేశ్లోనే కాదు, ప్రస్తుతం భారతదేశంలో కూడా ట్రాన్స్జెండర్లకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్, సెక్టర్ 50 రైల్వే స్టేషన్, ప్రైడ్ రైల్వే స్టేషన్ అని చెప్పాను. మరియు ఇటీవల కాలంలో మనకి ముఖ్యంగా వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ టాయిలెట్ అని చెప్పాను. అండ్ ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఇటీవల ప్రత్యేకంగా కేరళ రాష్ట్ర హైకోర్టు, ముఖ్యంగా మనకు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఉంటుంది కదా, ఎన్సీసీకి సంబంధించి వారికి రిజర్వేషన్ కల్పించాలని ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకు కొన్ని సూచనలు చేసింది. అండ్ మోనికా దాస్ ఇటీవల భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ప్రిసైడింగ్ అధికారి వార్తలు ఇచ్చింది. మోనికా దాస్ ఏ రాష్ట్రానికి సంబంధించి, బీహార్లో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ లో ఒక ప్రిసైడింగ్ అధికారిగా దేశ చరిత్రలోని మొట్టమొదటి ట్రాన్స్జెండర్ అధికారి మోనికా దాస్. సో అలా ట్రాన్స్జెండర్లకి సంబంధించి ఇటీవల మనం చాలా అంశాలు చూసాం. వాటన్నిటిని లింక్ చేసుకోండి. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ని ప్రారంభించి అండ్ ట్రాన్స్జెండర్ న్యాయవాది వార్తలు ఇచ్చారు. శశి కుమార్ అలియాజ్ శశి అని చెప్పేసి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. అలా ట్రాన్స్జెండర్లకు సంబంధించి ప్రత్యేక చూడండి, భారతదేశంలో ట్రాన్స్జెండర్ సంబంధించి ప్రత్యేక చట్టము ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 భారతదేశంలో
ట్రాన్స్జెండర్లకి కూడా ప్రత్యేకంగా హక్కుల పరిరక్షణ చేసే చట్టం. అలా బంగ్లాదేశ్, భారత్ ఇటీవల ట్రాన్స్జెండర్లకు సంబంధించి తరచు వార్తలు ఇస్తుంది. ఈ రోజు బంగ్లాదేశ్ ఒక అడుగు ముందుకేసి ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో దేశంలో గణనీయ సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవాలి అని చెప్పేసి ఎవరికైతే ఏ సంస్థ అయితే ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు ఉద్యోగం ఇస్తుందో ఆ సంస్థ పైనే పన్నును మినహాయింపు చేస్తామని చెప్పేసి ప్రకటన చేసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చైనాకి సంబంధించిన అంశం. చైనా ఈరోజు మరొకసారి ప్రపంచంలోనే తొలి దేశం అనే అంశంతో వార్తలు ఇచ్చింది. ఇటీవల తరచూ చైనా వార్తలు ఇస్తుంది. ఈ రోజు ప్రపంచంలోనే తొలి దేశంగా దేనికి సంబంధించి అంటే అతి పిన్న వయస్కుల వారికి కోవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తున్న దేశంగా. సో కోవిడ్-19 వ్యాక్సిన్ అతి పిన్న వయస్కుల వారికి అంటున్నాను. ఎంత అంటే 3 సంవత్సరాలు మరియు ఆ పైబడిన వారు ఎవరైతే ఉంటారో చైనా దేశంలోని ప్రతి చిన్నారికి కూడా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ని ప్రారంభిస్తున్నామని చెప్పేసి చైనా దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 days లోనే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారంట. సో ప్రతి చిన్నారికి 3 డోసుల వ్యాక్సిన్ ఇస్తారంట. 3 డోసులు అంటున్నాను. ఆ వ్యాక్సిన్ పేరు కూడా గుర్తుంచుకోండి, సినోవాక్. ఇటీవల ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుల వారికి ఏ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతోంది చైనా దేశంలో అంటే సినోవాక్. ఇటీవల చాలా వ్యాక్సిన్ల గురించి, కిట్ల గురించి మనం ప్రతిరోజు చర్చించుకోవడం జరుగుతుంది. సినో అనే పదం ఎక్కడ కనిపించినా సినో ఇస్ ద టర్మ్ దట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ? చైనా. సినో అనే పదం వచ్చిందంటే బ్లైండ్ గా మీరు గుర్తుంచుకోండి, చైనాకి సంబంధించి ఇండో సైనో రిలేషన్స్ అండ్ చైనాకి సంబంధించి సైనో అనే పదం ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, చైనా వారు తయారు చేసిన ఒక వ్యాక్సిన్ సినోఫార్మ్ ప్రత్యేకత మీకు చెప్పాను. సినోఫార్మ్ కి సంబంధించి ఆల్మోస్ట్ 1 month బ్యాక్ మనం చర్చించుకోవడం జరిగింది. సినోఫార్మ్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ ని WHO కూడా గుర్తించింది. WHO చే ఆమోదం తెలపబడిన మొట్టమొదటి చైనాకి సంబంధించిన కోవిడ్-19 వ్యాక్సిన్ ఏదంటే సినోఫార్మ్. అంటే అత్యవసర అనుమతుల కోసం దీన్ని వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ప్రపంచ దేశాలకు అందరికీ కూడా చెప్పింది. చైనాకి సంబంధించి మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ సినోఫార్మ్ ఆల్మోస్ట్ 1 month బ్యాక్ మనం చూసాము. ఎగ్జాక్ట్లీ మొన్న 2 రోజుల కింద సినోవాక్ వ్యాక్సిన్ గురించి చెప్పాను. సినోవాక్ అనే వ్యాక్సిన్ యొక్క ప్రత్యేకత ఏంటి? చైనా దేశం నుండి WHO చే ఆమోదం తెలపబడిన 2వ కోవిడ్-19 వ్యాక్సిన్. అలాంటి సినోవాక్ ఏదైతే ఉంటుందో ఈ సినోవాక్ వ్యాక్సిన్ ని చైనా దేశంలోని 3 సంవత్సరాల చిన్నారులు ఎవరైతే ఉంటారో వారికి 3 డోసులు ఇస్తారంట. సో నెలకొక డోసు లెక్క. సో అలా ఇప్పటి వరకు ప్రపంచంలో 18 సంవత్సరాల పైబడిన వారికి, 12 సంవత్సరాల పైబడిన వారికి అమెరికా ఇటీవల ప్రకటన చేసింది. ఫైజర్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దాన్ని చిన్నారుల పైన కూడా వేస్తామని చెప్పేసి 12 సంవత్సరాల పైబడిన వారికి ఇస్తామని చెప్పారు. కానీ 3 సంవత్సరాల చిన్నారులకు ఇస్తున్న దేశంగా మాత్రం ఈరోజు చైనా వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలా అడుగుతారంటే ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుల వారికి కోవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తున్న దేశంగా ఇటీవల ఏ దేశం వార్తలు నిలిచింది అంటే చైనా. ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే సినోవాక్. ఇటీవల చైనా చాలాసార్లు తొలి దేశమనే అంశంతో వార్త నిలిచింది. ఎగ్జాంపుల్ చూడండి, మనకు ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం చైనా, తొలి దేశం చైనా. దేనికి సంబంధించి? సింథటిక్ కెనాబినాయిడ్స్ ఏవైతే ఉంటాయి, మత్తు పదార్థాలు ఉంటాయి కదా, సింథటిక్ కెనాబినాయిడ్స్ పైన నిషేధం విధించిన మొట్టమొదటి దేశం ప్రపంచంలోనే ఏది? చైనా వార్తలు ఇచ్చింది. ఆల్మోస్ట్ 15 days బ్యాక్ మనం చూసాము. అండ్ ఇటీవల ఎక్కువగా అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి చైనా తరచు వార్తలు ఇస్తుంది. ఎగ్జాంపుల్, బై 2022 సంవత్సరం చివరి వరకల్లా చైనా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే తలపెట్టింది. సొంత అంతరిక్ష కేంద్రం అంటున్నాను, దాని పేరేమని చెప్పాను? తియాన్ హే. చాలా ఇంపార్టెంట్. అందుకోసం మిషన్ ప్రయోగాలు కూడా, మాడ్యూల్స్ కూడా ప్రయోగాలు చేయడం జరుగుతుంది. ఇటీవల మనం చూసాం ఇంకొక ప్రయోగం తియాన్జౌ 2 కావచ్చు. మరియు చైనా ప్రయోగించిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో, కాలం చెల్లిన శాటిలైట్స్ ఉంటాయి కదా, అంతరిక్ష చెత్తగా పేరుకుపోయిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటి నిర్వహణ కోసం ఇటీవల ఒక రోబోటిక్ శాటిలైట్ ను కూడా పంపించింది చైనా. రోబోటిక్ శాటిలైట్ పేరేమని చెప్పాను? నియో-01. ఇలాంటి అంశాలు తరచు మనం చూస్తున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి. మరియు చైనా వారు సృష్టించిన ఒక ఆర్టిఫిషియల్ సన్ అని చెప్పాను, కృత్రిమ సూర్యుడిని సృష్టించిన దేశం ఆ టోకోమాక్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల
టోకోమాక్ కృత్రిమ సూర్యుడు, చైనాకి సంబంధించి చైనా సృష్టించిన కృత్రిమ సూర్యుడు కూడా తరచు వార్తలు మనం చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. లాస్ట్ 2 days బ్యాక్ కూడా టోకోమాక్ మరొకసారి వార్తలు ఇచ్చింది. ఆల్మోస్ట్ 120 మిలియన్ డిగ్రీ సెల్సియస్ వద్ద మండించడం జరిగింది. సో ఇవన్నీ ఎన్ని డిగ్రీలు అవసరం లేదు, టోకోమాక్ గుర్తుంచుకొని సరిపోతుంది. చైనా సృష్టించిన కృత్రిమ సూర్యుడు టోకోమాక్. అలా తరచూ చైనా ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తుంది. ఇంపార్టెంట్ కంట్రీ. ఈ రోజు చైనా మరొక అంశంతో కూడా వార్తలు నిలిచింది. అదేంటంటే బయోసెక్యూరిటీ యాక్ట్. బయోసెక్యూరిటీ చట్టం. ఇప్పటికే మనకు తెలుసు చైనా ఘనత ప్రపంచమంతా గుర్తించింది. ఏ విషయంలో? ప్రపంచానికే కరోనా వైరస్ ని పరిచయం చేసిన దేశము చైనా అని ప్రతి దేశం నమ్ముతుంది, కానీ బయటపడట్లేదు. అందుకే చూడండి, ఇటీవల అమెరికా జో బైడెన్ గారి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో దీని యొక్క పుట్టు పూర్వోత్తరాలపై అధ్యయనం చేయడానికి చైనాకి ఒక బృందాన్ని కూడా పంపిస్తామని చెప్పారు. యాంటోనీ ఫౌసీ ప్రస్తుతం అమెరికా వైద్య నిపుణులు. సో తను కూడా వివాదాల నడుమ చిక్కుకుంటున్నారు ఇటీవల కాలంలో. సో అలాంటి చైనా ఏదైతే ఉంటుందో వైరస్ పుట్టించింది వాళ్ళే అన్న అనుమానాలు అందరికీ తెలుసు. కానీ ఈ రోజు చైనా ఏం చెప్తుంది అంటే బయోసెక్యూరిటీ యాక్ట్ ని అమలు చేస్తుంది. దీని ప్రకారం ఏంటంటే చైనా దేశంలో మరిన్ని వైరాలజీకి సంబంధించిన ల్యాబ్లు ఏర్పాటు చేస్తారంట. వైరాలజీ అత్యున్నత ప్రమాణాలతో కూడిన P3, P4 ల్యాబ్స్. P3, P4 ల్యాబ్స్ అంటే ఏంటంటే అత్యున్నత ప్రమాణాలు, మరీ మోడర్న్ ల్యాబ్స్ అన్నట్టు. సో దేశవ్యాప్తంగా గుర్తించబడిన ఒక పెద్ద ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో వైరస్ రిలేటెడ్ అధ్యయనం చేయడానికి ల్యాబ్స్. మరి ఇంకెన్ని వైరస్ పుట్టిస్తారో తెలుస్తలేదు. సో అలా ఒక బయోసెక్యూరిటీ యాక్ట్, ఇది ఒక మిస్లేనియస్ అంశంగా గుర్తుంచుకోండి. సో ఇటీవల ఏ దేశం ప్రకారము బయోసెక్యూరిటీ యాక్ట్ ని అమలు చేస్తుంది. కొత్తగా అధునాతన వైరాలజీకి సంబంధించి నూతన పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న దేశం అంటే చైనా అని గుర్తుంచుకోండి. సో చైనా చాలా ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలో చైనాకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వైరస్ పాస్పోర్ట్ వార్తలు నిలిచింది. వైరస్ పాస్పోర్ట్. ఇటీవల తరచూ ఈ పదాన్ని మనం చూస్తున్న వైరస్ పాస్పోర్టే కావచ్చు. గ్రీన్ పాస్ సంబంధిత అంశంతో ఇజ్రాయెల్ వార్తలు నిలిచింది. వైరస్ పాస్పోర్ట్ సంబంధిత అంశంతో చైనా వార్తలు నిలిచింది. ఏం లేదు, ప్రస్తుతం ప్రపంచాన్నే ప్రభావం గురి చేస్తున్న కోవిడ్-19 వైరస్ ఏదైతే ఉంటుందో ఆ వైరస్ అనే ప్రపంచంలోని ప్రతి దేశం పైన ప్రభావం ఉంది. కొన్ని దేశాలపైన ఎక్కువగా ఉంది, కొన్ని దేశాలపైన తక్కువగా ఉంది. న్యూజిలాండ్ ఉంది. సో కరోనా పైన విజయం సాధించిన దేశం అనుకోవచ్చు. సో ఇలాంటి దేశాలు ఏం చేస్తున్నాయి అంటే ఎగ్జాంపుల్ ప్రపంచం అంతా భారతదేశాన్ని చూస్తుంది. ఎందుకంటే ఇటీవల B1617 డెల్టా వైరస్ అని చెప్పాను. అందులో కూడా 2 వేరియేషన్ చెప్పాను. కప్పా డెల్టా ఆ నామకరణం గురించి చెప్పాను. అవన్నీ పేర్లు చూసుకోండి. ఎప్సిలాన్ అనేది అమెరికాకి అని చెప్పేసి ఆ పేర్లన్నీ చూడండి ఒకసారి. సో డెల్టా వైరస్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం చాలా ప్రమాదకరంగా మారుతుందని చెప్పేసి WHO కూడా చెప్తోంది. అలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చాలా దేశాలు ఏం చెప్తున్నాయి అంటే ఇండియా నుండి వెళ్లే ప్రయాణికులే కావచ్చు, వివిధ దేశాల నుండి వచ్చే ప్రయాణికులపైన కానివ్వండి వైరస్ పాస్పోర్ట్ నిబంధనలను అమలు చేస్తున్నాయి. వైరస్ పాస్పోర్ట్ అంటే ఏం లేదు. ఎగ్జాంపుల్ మన దేశంలో కోవిడ్-19 ప్రభావం ఉంది కదా, చాలా మంది డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఉన్నారు. సో డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఒక సర్టిఫికెట్ ఉంటుంది అన్నట్టు. సర్టిఫికెట్ అంటే దిస్ పర్సన్ ఈజ్ వ్యాక్సినేటెడ్ ఫుల్లీ అని చెప్పేసి, సో వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పేసి తెలియజెప్పే ఒక పాస్పోర్ట్ లేదా ఒక ధృవీకరణ పత్రాన్ని వైరస్ పాస్పోర్ట్ అనొచ్చు. ఒక్కొక్క దేశంలో ఒక్కో పేరుతో దీన్ని పిలుస్తున్నారు. ప్రస్తుతం భారతదేశము వైరస్ పాస్పోర్ట్ అనే అంశాన్ని ఖండిస్తుంది. మా దేశంలో మాత్రం వైరస్ పాస్పోర్ట్ అనే నిబంధనను తీసుకురాము. ఎందుకంటే ఇది దేశాల మధ్య డిస్క్రిమినేషన్ పెంచుతుంది, వివక్షను పెంచుతుంది. కొన్ని చిన్న దేశాలు ఉన్నాయి. అలాంటి దేశాల్లో వ్యాక్సినేషన్ తొందరగా పూర్తవుతుంది. కానీ మా దేశంలో చాలా కొన్ని కోట్ల మంది 120 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో వ్యాక్సినేషన్ పూర్తవడానికి టైం పడుతుంది. ఈ లోపల వేరే దేశం ఈ వైరస్ పాస్పోర్ట్ ఉంటేనే మా దేశంలోకి రానిస్తామంటే మా ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మేము ఈ వైరస్ పాస్పోర్ట్ నిబంధన తీసుకురాము, వేరే వాళ్ళు మా దేశానికి వచ్చినా కూడా వైరస్ పాస్పోర్ట్ను అడగము అని చెప్పేసి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హర్షవర్ధన్ గారు G7 మీటింగ్ లో ఆరోగ్య శాఖ మంత్రుల మీటింగ్ ఉంటుంది కదా, G7 దేశాలకు సంబంధించి ఆ మంత్రుల సమావేశంలో ప్రస్తావించడం జరిగింది వైరస్ పాస్పోర్ట్. ఇప్పటివరకు మనం చాలాసార్లు ఈ టాపిక్ చూసాం. EU దేశాలకు సంబంధించి గ్రీన్ పాస్పోర్ట్ అని చెప్పేసి, చైనాకి సంబంధించి వైరస్ పాస్పోర్ట్ అని, అండ్ మనకి ఇజ్రాయెల్కి సంబంధించి గ్రీన్ పాస్పోర్ట్ అని, ఇలాంటివి తరచూ మనం చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఈరోజు నిక్లోసమైడ్ డ్రగ్ వార్తలు నిలిచింది. నిక్లోసమైడ్. సో ఒక్కటి గుర్తుంచుకోండి,
వార్తాపత్రికల్లో కనిపిస్తున్న లేదా వార్తలు నిలుస్తున్న డ్రగ్సే కావచ్చు, వ్యాక్సిన్ల పేర్లే కావచ్చు, మరియు పరీక్షకి సంబంధించి కిట్లే కావచ్చు, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. ఇటీవల మీకు యాంఫోటెరిసిన్ బిఏ కావచ్చు, 2DG డ్రగే కావచ్చు, స్పాట్ అనే COVID-19 టెస్ట్ కిట్టే కావచ్చు, ప్రతి ఒక్కటి కవర్ చేస్తున్నాను. సో ఈ రోజు నిక్లోసమైడ్ అనేది ఏంటంటే యాంటెల్మెంటిక్ డ్రగ్. యాంటెల్మెంటిక్ డ్రగ్ అంటే ఏంటంటే ముఖ్యంగా మన శరీరం లోపల ఏదైనా ప్యాథోజన్ ఉందనుకోండి, ఏదైనా వైరస్ ఉందనుకోండి, దానికి అగెనిస్ట్ గా పనిచేస్తుంది అన్నట్టు. యాంటీ పారాసైటిక్ డ్రగ్ అనుకోవచ్చు సింపుల్ గా. సో అలా నిక్లోసమైడ్ అనే డ్రగ్ ఇది ఏదైతే ఉంటుందో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ కరోనా పైన అద్భుతంగా పనిచేస్తుంది. మన శరీరం లోపల కరోనా వైరస్ ఉంటే దానిపైన అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి CSIR భావిస్తోంది. CSIR అంటే ఏంటి? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. CSIR వారు దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు ఈ రోజున. క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా మనుషులపై ప్రయోగించే ముందు చిన్న చిన్న జంతువులపైన వేస్తారు అన్నట్టు. ఎగ్జాంపుల్ అల్బిడో ర్యాట్స్ కానివ్వండి. అల్బిడో అంటే చిన్న చిన్న ర్యాట్స్ ఉంటాయి, కుందేళ్ల పైన, మంకీస్ పైన, ఇలా జంతువుల పైన phase 1, phase 2, phase 3 క్లినికల్ ట్రయల్స్ అయినాక మళ్ళీ మనుషులు ఎవరైతే ఉంటారో ఒక బ్యాచ్ని తీసుకుంటారు. వారిపైన కూడా phase 1, phase 2, phase 3 క్లినికల్ ట్రయల్స్ అద్భుతమైన విజయం వచ్చింది అనుకోండి, ఫలితం వచ్చింది అనుకోండి, అప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు అన్నట్టు. సో ఇటీవల నిక్లోసమైడ్ అనే డ్రగ్ కి సంబంధించి ఏ సంస్థ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది, ఇది కరోనాకి సంబంధించి అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తుందని చెప్పేసి అంటే సో CSIR అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ లక్సాయ్ ఇన్స్టిట్యూట్ అని కూడా గుర్తుంచుకోండి. లక్సాయ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. లక్సాయ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, వారితో కలిసి CSIR నిక్లోసమైడ్ డ్రగ్, యాంటెల్మెంటిక్ డ్రగ్ ఏదైతే ఉంటుందో దానిపైన క్లినికల్ ట్రయల్స్ ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఈరోజు ర్యాంకింగ్స్, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ వార్తలు ఇచ్చాయి. ఇటీవల తరచూ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కూడా చూస్తున్నాం మనం. QS వరల్డ్ ర్యాంకింగ్స్ కావచ్చు, 2 రోజుల కింద మనం చర్చించుకున్న CWUR ర్యాంకింగ్సే కావచ్చు. ఈరోజు ఆసియాకి సంబంధించి యూనివర్సిటీ ర్యాంకింగ్స్ వార్తలు ఇచ్చాయి. ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ పేరు ఏంటంటే ది యూనివర్సిటీ ర్యాంకింగ్స్, ది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. యాక్చువల్గా ది అంటే ఏంటంటే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ వార్తలు నిలిచాయి. ఏ సంస్థ రిలీజ్ చేసింది? టైమ్స్ సంస్థ రిలీజ్ చేసింది. సో ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో ఇందులో టాప్ 3 ప్లేస్ లో ఉన్న ఆసియాకి సంబంధించి మాత్రమే. ఇవి ఆసియా ఖండంలోని యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలకు సంబంధించిన యూనివర్సిటీ ర్యాంకింగ్స్ మాత్రమే. దాదాపు టాప్ 200 లో ఈ యూనివర్సిటీ జాబితాలు ఏవైతే ఉంటాయో అత్యున్నత ప్రమాణాలతో కూడిన యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో టాప్ 200 లో 18 యూనివర్సిటీస్ ఇండియా నుండి ఇందులో స్థానాన్ని సంపాదించుకున్నాయి. 100 లో మాత్రం టాప్ 100 లో మాత్రం 3 యూనివర్సిటీస్ చోటు సంపాదించుకున్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి IISc, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. సో బెంగళూరు ఏ యూనివర్సిటీ ర్యాంకింగ్ వార్తలు ఇచ్చినా IISc బెంగళూరు వార్తలు నిలుస్తుంది. సో ఇది IISc ఈ ర్యాంకింగ్స్ ఎంత అంటే 37th ప్లేస్. అండ్ సెకండ్ వచ్చేసి IIT రోపార్. ఇటీవల తరచు వార్త నిలుస్తుంది. మనం స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ అని చెప్పాను. సో IIT రోపార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్నట్టు అత్యున్నత సాంకేతిక విద్యను అందించే IIT రోపార్ ఏ రాష్ట్రానికి సంబంధించి? పంజాబ్. ఏ ర్యాంకులో నిలిచిందంటే 55th ప్లేస్ లో నిలిచింది ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో. అండ్ నెక్స్ట్ 78th ప్లేస్ లో కూడా, అంటే 100 లో 3 అని చెప్పాను కదా, 78th ప్లేస్ లో IIT బాంబే వార్తలు నిలిచాయి. ఐఐటి ఇండోర్ వార్తలు ఇచ్చింది. ఇండోర్ అంటే మనకు మధ్యప్రదేశ్ సంబంధించి. IIT ఇండోర్ 3rd ప్లేస్, అంటే మన ఇండియాలో 3rd అని గుర్తుంచుకోండి. ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో ఫస్ట్ వచ్చేసి 37, 55, 78 ఈ ర్యాంకింగ్ గుర్తుంచుకోండి. ఇటీవల విడుదలైన ది హయ్యర్ లేదంటే ది యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో ఆసియా తరపున టాప్ 100 యూనివర్సిటీలో చోటు సంపాదించుకున్న భారతీయ యూనివర్సిటీలు ఏవంటే 3, అది 200 అయితే 18. ఆ 18 పేర్లు అవసరం లేదు. ఈ టాప్ 3 గుర్తుంచుకోండి ఇండియా నుండి. ఇందులో ర్యాంకింగ్స్ గుర్తుంచుకోండి. టాప్ 100 లో అయితేనేమో 37, 55, 78. అండ్ ఇందులో టాప్ 3 యూనివర్సిటీస్ ఏంటి? ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన యూనివర్సిటీస్ అంటే ఫస్ట్ సింగువా యూనివర్సిటీ. షింగువా యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే చైనాలో ఉంది, షింగువా యూనివర్సిటీ. సెకండ్ వచ్చేసి పెకింగ్ యూనివర్సిటీ. పెకింగ్ యూనివర్సిటీ కూడా చైనాలోనే ఉంది. థర్డ్ వచ్చేసి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, ఎక్కడ? సింగపూర్లో ఉంది. ఇవి టాప్ 3 ప్లేసెస్ లో ఉండడం జరిగింది. అంటే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న యూనివర్సిటీ జాబితా. ఇక్కడ సంస్థ గుర్తుంచుకోండి, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అంటే ఇవి గుర్తుంచుకోండి. అండ్ లాస్ట్ 2 days బ్యాక్ మీకు CWUR యూనివర్సిటీ ర్యాంకింగ్ చెప్పాను. అవి ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు, అవి కూడా గుర్తుంచుకోండి. అందులో ఎక్కువగా మనకు అమెరికాకు సంబంధించి చూసాం. ఇది ఆసియా విషయానికి వస్తే
మనకు చైనాకి సంబంధించి టాప్ 2 ప్లేస్లో ఉంది. థర్డ్ వచ్చేసేసి సింగపూర్కి సంబంధించి. ఇందులో ఇండియాకి సంబంధించి 37, 55, 78 అని గుర్తుంచుకోండి. సో యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇటీవల తరచూ మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా ది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, కానీ ఆసియా ఖండంలోని దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మాత్రమే యూనివర్సిటీస్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మరొకటి, సో విద్యా ప్రమాణాలకు సంబంధించి ఇటీవల విద్యాశాఖ మంత్రి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రస్తుతం ఎవరు? రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు. అంతకుముందు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేవారు. సో రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఇటీవల ఒక ర్యాంకింగ్ ని విడుదల చేశారు. యాక్చువల్గా జాబితా లెవెల్ 1 నుండి లెవెల్ 10 అంటే ఏంటంటే విద్యా ప్రమాణాలు ఏవైతే ఉంటాయో స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి భారతదేశంలోని ప్రతి రాష్ట్రము మరియు ప్రతి కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉందో అన్ని ప్రాంతాలను తీసుకొని అక్కడ విద్యా సంస్థలు, ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే సంస్థలు ఉంటాయి కదా, ఆ విద్యా సంస్థలను పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క రాష్ట్రాన్ని క్రైటీరియాగా, అంటే ఒక రాష్ట్రం ఏ రకమైన పనితీరు ప్రదర్శిస్తుంది ఈ విద్యా ప్రమాణాల అమలు విషయంలో అని చెప్పేసి 70 అంశాలను తీసుకున్నారు. అక్కడ నాణ్యత విషయంలో కానివ్వండి, పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి, పిల్లలకు ఆహార భద్రతా పథకం విషయంలో కానివ్వండి, అలా దాదాపు 70 అంశాలు పరిగణలోకి తీసుకొని ఏ రాష్ట్రం అద్భుత పనితీరు ప్రదర్శిస్తుందని చెప్పేసి 10 లెవెల్స్ ఇచ్చారు. అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5. ఇందులో ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉంటుందో అంటే అద్భుతంగా 70కి 70 అంశాలను అమలు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఒక్కటి కూడా లేదు. సెకండ్ లెవెల్ 2లో చోటు సంపాదించుకున్న రాష్ట్రం ఏదంటే కేరళతో పాటు చాలా ఉంది, 4-5 రాష్ట్రాలు. కానీ కేరళ అనగానే మనకి ఎడ్యుకేషన్ విషయంలో 100% లిటరసీ గుర్తుకొస్తుంది. సో లెవెల్ 2 అనగానే కేరళను గుర్తుంచుకోండి. ఇందులో తెలుగు రాష్ట్రము మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చేసి లెవెల్ 4లో ఉంది, తెలంగాణ వచ్చేసి లెవెల్ 5లో ఉంది. జస్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతారంటే ఇటీవల పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనేది వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటారు? విద్యా ప్రమాణాల విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక జాబితా అని గుర్తుంచుకోండి. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఏ సంవత్సరానికి సంబంధించి? 2019, 2020 సంవత్సరానికి మధ్యలకు సంబంధించి ఈ రోజు విడుదల చేయడం జరిగింది. అది ఎవరు విడుదల చేశారు? విద్యా ప్రమాణాలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి. ఇందులో అన్ని రాష్ట్రాలు, యూనివర్సిటీ, మన యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్క కేటగిరీ చేయడం జరిగింది. అంటే అత్యున్నత ప్రమాణం అంటే లెవెల్ 1 అన్నట్టు. సో మనకు బాటంలో లెవెల్ 10లో ఉన్నాయనుకోండి, అక్కడ విద్యా ప్రమాణాలు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి, రాష్ట్రాల పనితీరు అంత గొప్పగా లేదని చెప్పినట్టు. సో ఇందులో టాప్ లెవెల్లో ఏదైతే ఉంటుందో లెవెల్ 1లో ఒక్క రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం లేదు, కానీ లెవెల్ 2 నుండి ఉన్నాయి. లెవెల్ 2 అంటే ఎగ్జాంపుల్ కేరళ గుర్తుంచుకొని, మన తెలుగు మాత్రం లెవెల్ 4 వచ్చేసి ఆంధ్రప్రదేశ్, లెవెల్ 5 వచ్చేసి తెలంగాణ అని గుర్తుంచుకోండి. అంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తుంది, ఇది ఒక్కడే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు అయోధ్యలో నిర్మితమవుతున్న మసీద్ వార్తలు నిలిచింది. మసీద్ మనందరికీ తెలుసు, అయోధ్య రామ మందిరం ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు 2019 నవంబర్ మాసంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా. సో అయోధ్య రామ మందిరం ఏదైతే ఉంటుందో ఆ ట్రస్ట్ ఆధారాన్ని నిర్మించండి. అట్ ద సేమ్ టైం 5 ఎకరాల విస్తీర్ణంలో మసీదు కూడా నిర్మించండి, ఒక స్థలాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అలాంటి ఒక మసీద్ ఏదైతే ఉంటుందో ఆ మసీద్ను ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ అని గుర్తుంచుకోండి. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో అయోధ్యలో మసీదు నిర్మాణ బాధ్యతలను చేపడుతుంది. అలా ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ఈ నిర్మిస్తున్న మసీద్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఒక ఊహా చిత్రం అంటాం కదా, ప్లానింగ్ రిలీజ్ చేసింది. ఇలా ఉంటుందన్నట్టు మసీద్. సో ఈ మసీద్కి ఈరోజు ఒక పేరు కూడా పెట్టింది. ఆ పేరు ఏంటంటే మనకు మహమ్మద్ అబ్దుల్లా షా ఫైజాబాదీ. ఇది ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు నిలిచిన మహమ్మద్ అబ్దుల్లా షా ఫైజాబాదీ మసీద్ ప్రత్యేకత ఏంటన్నారు అనుకోండి, అయోధ్యలో నిర్మితమవుతున్న, పెద్ద ఎత్తున నిర్మితమవుతున్న మసీద్. ఎవరు నిర్మిస్తున్నారు? మనకు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్. సేమ్ మనకు రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఉంటుంది కదా, అయోధ్య రామ మందిరం ఎలా అయితే నిర్మిస్తుందో సేమ్ ఇస్లాం మతస్థులు ఎవరైతే ఉంటారో వారి కోసం ఒక మసీదు కూడా నిర్మితం అవుతుంది. ఆ మసీదుకు ఈరోజు అధికారికంగా నామకరణం చేశారు. ఆ నామకరణం ఎవరిది? మహమ్మద్ అబ్దుల్లా షా ఫైజాబాదీ. ఎవరు మరి మహమ్మద్ అబ్దుల్లా షా ఫైజాబాదీ అంటే స్వాతంత్ర సమరయోధుడు అని గుర్తుంచుకోండి. జస్ట్ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన మహమ్మద్ అబ్దుల్లా షా ఫైజాబాదీ మసీద్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఉత్తరప్రదేశ్ మరియు అయోధ్యలో నిర్మితమవుతున్న మసీద్ అని గుర్తుంచుకోండి. ఈ రోజు అధికారికంగా ఈ పేరు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ సంజీవ్ కోహ్లీ గారు. సంజీవ్
కోహ్లీ. సో సంజీవ్ కోహ్లీ గారు ఈరోజు వార్తలు నిలిచారు, ఒక రాయబారిగా నియమితులవుతూ. సో రాయబారి అంటున్నాను. ఏ దేశానికి నూతన రాయబారిగా ఇటీవల సంజీవ్ కోహ్లీ గారు నియమితులై వార్తలు ఇచ్చారంటే సెర్బియా అని గుర్తుంచుకోండి. సో దేశాలకు మధ్య సంబంధాల పర్యవేక్షణ భాగంగా రాయబారులు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. కొన్ని దేశాలకు అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం, కొన్ని దేశాలకు హై కమిషనర్ అంటాం. హై కమిషనర్ అనే పదాన్ని ఎక్కడ వాడతాం అంటే కామన్వెల్త్ దేశాలు ఏవైతే ఉంటాయో, ఒకప్పుడే బ్రిటిష్ కాలనీలు ఉంటాయి కదా, ఒకప్పుడు బ్రిటిష్ ఏదైతే ఉంటుందో, బ్రిటన్ ప్రభుత్వం ఏదైతే ఉందో పరిపాలించిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కామన్వెల్త్ కూటమి అంటాం. అందుకే వాటి మధ్యలో గేమ్స్ ఆడుకుంటారు, కామన్వెల్త్ గేమ్స్. సో అలాంటి కామన్వెల్త్ దేశాల మధ్య హై కమిషనర్ అంటాం రాయబారిని. మరి మిగతా దేశాల్లో అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం. సో ఈ రోజు సెర్బియా దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ సంజీవ్ కోహ్లీ గారు వార్తలు ఇచ్చారు. రాయబారి అనగానే క్వాలిఫికేషన్ ఏముంటుంది? IFS అధికారి అన్నట్టు, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్. సో విదేశీ విధానం పైన వీరికి పట్టు ఉంటుంది అన్నట్టు. 1988 క్యాడర్ విదేశీ విధానంలో IFS అధికారి అని గుర్తు. 1988 IFS క్యాడర్ అధికారి సంజీవ్ కోహ్లీ గారు నూతన రాయబారిగా నియమితులవుతూ ఈరోజు వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి అంటే సెర్బియా దేశానికి. ఇప్పటి వరకు ఏ దేశానికి తను రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారంటే రిపబ్లిక్ ఆఫ్ టాంజేనియా. సో టాంజేనియా ఏదైతే ఉంటుందో టాంజేనియాకి హై కమిషనర్ గా లేదా రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్న సంజీవ్ కోహ్లీ గారిని ఈరోజు భారత ప్రభుత్వము మనకు ఏ దేశానికి? సెర్బియా దేశానికి నూతన రాయబారిగా నియమించడం జరిగింది. సో రాయబారుల నియామకం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇటీవల చాలా మంది రాయబారుల గురించి మనం చూసాం. లాస్ట్ టైం మనం ప్రదీప్ కుమార్ యాదవ్ గారు ఇటీవల ఏ దేశానికి రాయబారిగా నియమితులతో వార్తలు ఇచ్చారు? లైబీరియా దేశానికి. మరియు ఇటీవల మనం బి శ్యామ్ గారి గురించి చూసాము. సో బి శ్యామ్, బాలసుబ్రహ్మణ్యాన్ని శ్యామ్ అని చెప్పాను ఈ వారంలోనే లాస్ట్ టైం. బి శ్యామ్ గారు ఏ దేశానికి రాయబారిగా నియమితులయ్యారు? ఐస్లాండ్ దేశానికి, రిపబ్లిక్ ఆఫ్ ఐస్లాండ్ దేశానికి రాయబారి నియమితులతో వార్తలు ఇచ్చారు. అండ్ రామ్ కరణ్ వర్మ గారు ఏ దేశానికి నూతన రాయబారిగా ఇటీవల వార్తలు ఇచ్చారంటే మనకు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. మరియు ఇటీవల ఎస్ బాలచంద్రన్ గారు ఏ దేశానికి రాయబారిగా నియమితులై వార్తలు ఇచ్చారు? సురీనామ్ అనే దేశానికి. సో రాయబారుల నియామకం అనేది చాలా ఇంపార్టెంట్. వార్తల్లో వ్యక్తుల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ రాయబారులు. సో అలా ఈరోజు సంజీవ్ కోహ్లీ గారు ఏ దేశానికి నూతన రాయబారిగా వార్తలు ఇచ్చారు? మనకు సో సెర్బియా దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. రాయబారుల నియామకం అనేది ఎవరి అధికారం అంటే భారత రాష్ట్రపతి. భారత అత్యుత్తమ వ్యక్తి ఎవరు? ప్రథమ పౌరుడు, రాజ్యాంగ అధినేత, కాన్స్టిట్యూషన్ గార్డ్ అయిన రాష్ట్రపతి మన దేశం నుండి వివిధ దేశాలకు రాయబారులను నియమిస్తారన్నట్టు. అంటే ఒక దేశం ఎగ్జాంపుల్ ఇండియా, ఆస్ట్రేలియా, ఇండియా, అమెరికా ఉందనుకోండి. ఆ రెండు దేశాలకు సంబంధించి ఏవైతే సంబంధాలు ఉంటాయో, ఒప్పందాలు ఉంటాయో వాటిని పర్యవేక్షిస్తారన్నట్టు. మన దేశం నుండి అమెరికాలో ఉంటారు, అమెరికా నుండి మన దేశంలో ఉంటారు, మన దేశం నుండి సెర్బియాలో ఒకరు ఉంటారు, భారతీయుడు, సెర్బియా దేశీయుడు మన దేశంలో ఉంటారు అన్నట్టు. సో అలా రాయబార నియామకం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ మ్యారియస్ వైజర్ గారు. మ్యారియస్ వైజర్ పేరు గుర్తుంచుకోండి. మ్యారియస్ వైజర్ ఇటీవల వార్తలు ఇచ్చారు. ఏ అంతర్జాతీయ సంస్థకి సంబంధించి, ఏ అంతర్జాతీయ క్రీడా సమాఖ్యకి సంబంధించి మరొకసారి అధ్యక్షులుగా ఎన్నికై వార్తలు ఇచ్చారు అంటారు. ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్. సో జూడో అనే క్రీడ మనం చూస్తూ ఉంటాము. సో జూడో ఏదైతే ఉంటుందో అంతర్జాతీయ స్థాయిలో జూడో క్రీడకి సంబంధించి నిర్వహణ, నియంత్రణ చేసే సంస్థ ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్. ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ? బుడాపెస్ట్ లో ఉంది. బుడాపెస్ట్ ఎక్కడ ఉంది? సిటీ మనకు హంగేరీ దేశంలో ఉంది. సో హంగేరీ దేశంలోని బుడాపెస్ట్ వేదికగా పనిచేస్తున్న అంతర్జాతీయ జూడో సమాఖ్య, ఒక క్రీడా సమాఖ్య, అంతర్జాతీయ సమాఖ్యకి మరొకసారి అధ్యక్షులుగా ఎన్నికై వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు అంటారు? మ్యారియస్ వైజర్. సో ఆల్మోస్ట్ కన్సిక్యూటివ్ ఫిఫ్త్ టైం ఈ సంస్థ అంతర్జాతీయ క్రీడా సమాఖ్య ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ కి అధ్యక్షులుగా ఎన్నికై వార్తలు ఇచ్చారు మ్యారియస్ వైజర్. ఇక్కడ ప్రశ్న ఎలా అడుగుతారంటే నేరుగా ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ కి నూతన అధ్యక్షులుగా తిరిగి ఎన్నికైన వారు ఎవరంటే పేరు గుర్తుంచుకోండి. సో ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ వార్తలు ఇచ్చింది కదా, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బుడాపెస్ట్ ఎక్కడ ఉంది? హంగేరీ దేశంలో ఉంది. ఇదొకటి ఇంపార్టెంట్. సో వీరు వార్తలు నిలిచిన వ్యక్తులు, వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.